కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శ్రీమాత్రే నమః. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అని. కాలభైరవుడు. జటలతో నిండిన శిరస్సు, పెద్ద పెద్ద నేత్రాలు, నిప్పులా దహించే చూపు, మెడలో కపాలం, చేతిలో ఖడ్గం, పక్కన సునకం. ఇది కాలభైరవుని ఆకారం. భైరవుని రుద్రరూపం అంటే కోపం కాదు, అన్యాయంపై ఆగ్రహం, అహంకారంపై దండన, భక్తులపై ప్రేమతో కూడిన ఉగ్రత. ఇది శివతత్వానికి మరొక ముఖం. శివుడు శాంతస్వరూపుడైతే కాలభైరవుడు శక్తి స్వరూపుడు. అటువంటి కాలభైరవుడు ఎలా పుట్టాడు, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఎలా అయ్యాడు, కాలభైరవునికి సునకం అనగా కుక్క వాహనంగా ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాలస్వరూప భైరవ అంటారు. అంటే కాలభైరవునికి కాలాన్ని నియంత్రించే శక్తి ఉంది. శివపురాణంలో కూడా కాలభైరవుని పుట్టుక గురించి చెప్పబడింది. మహర్షులందరికీ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి అని కోరిక కలిగింది. ఆ కోరిక కలిగిన వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి అడగగా, బ్రహ్మ సృష్టికర్తను నేనే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అన్నిటికీ కారణాన్ని నేనే అని అన్నాడు. విష్ణువు నాభి నుండి వచ్చిన లోకం బ్రహ్మలోకం. నువ్వు పుట్టిందే నా నుండి, కాబట్టి ఈ సృష్టి స్థితి లయలు అన్నిటికీ కారణాన్ని నేనే అని విష్ణుమూర్తి అన్నాడు. అప్పుడు లయకారుడైన శివుడు వీరి ముందు ప్రత్యక్షమయ్యారు. శివుణ్ణి చూసి బ్రహ్మదేవుడు ఎగతాళిగా నవ్వుతాడు. గర్వం ఎంతటి వాడినైనా పతనానికి దారితీస్తుంది అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విష్ణువు సృష్టికి తండ్రి, బ్రహ్మ సృష్టికర్త. ఈ విశ్వాన్నంతటినీ అదుపులో ఉంచేది ఈశ్వరుడు. ఏకారుడైన శివుడు తలుచుకుంటే ఈ బ్రహ్మాండాలంతటినీ మాయం చేయగలడు. అటువంటి శివునికి బ్రహ్మ మీద కోపం వచ్చింది. అలా కోపంలో ఉన్నటువంటి శివుని జటాజూటం నుంచి కాలభైరవుడు పుట్టుకువచ్చాడు. ఇలా కాలభైరవుని పుట్టుకకు ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. శివుని ఆజ్ఞతోటి కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను నరికేశాడు. పంచముఖ బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మ ఆ రోజు నుంచి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. ఆ భైరవుడు నరికినటువంటి ఆ తల భైరవుని చేతికి అతుక్కుపోయింది. బ్రహ్మదేవుని చంపడం వలన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ప్రపంచమంతటా తిరిగినప్పటికీ కూడా ఆ బ్రహ్మహత్యా పాతకం పోలేదు. అంతటా విష్ణువు దగ్గరికి వెళ్లడంతో విష్ణువు, భైరవ నీవు శివుని అంశ, బ్రహ్మదేవుని యొక్క గర్వాన్ని అణచడానికి పుట్టినవాడివి నువ్వు, కాబట్టి నువ్వు కాశీ క్షేత్రంలో అడుగు పెడితే నీకు ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకం తొలగుతుంది అని చెప్తాడు. వెంటనే కాలభైరవుడు కాశీ క్షేత్రం చేరుకుంటాడు. కాశీ క్షేత్రం చేరుకున్న వెంటనే కాలభైరవుని చేతికి ఉన్నటువంటి బ్రహ్మతల పడిపోతుంది. ఎక్కడైతే బ్రహ్మతల పడిపోతుందో ఆ ప్రదేశాన్నే కపాలమోచన తీర్థం, బ్రహ్మకపాలం అని పిలుస్తూ ఉంటారు. ఆ బ్రహ్మకపాలానికి ఎదురుగానే కాలభైరవుని క్షేత్రం కూడా ఉంటుంది. అలా శివుని ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. మనం ఎక్కడైనా కూడా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రపాలకుని ముందుగా దర్శించుకోవడం మంచిది. ఇక కాలభైరవులు మొత్తం 8 మంది. ఈ 8 మంది కూడా అష్టదిక్పాలకులుగా ఉండి అష్టభైరవులుగా అన్ని దిక్కులను కాపాడుతూ ఉంటారు. వారు అచితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. కాలాన్ని అదుపు చేసే శక్తి కాలభైరవునికి ఉంది. అటువంటి కాలభైరవునికి కాశీలో మద్యం నైవేద్యంగా పెడతారట. కాశీ తర్వాత అంతటి కాలభైరవుని శక్తివంతమైన క్షేత్రం ఉజ్జయినిలో ఉంది. అక్కడ ఉజ్జయినిలో ఉండేటువంటి స్వామి పేరు మహాకాళేశ్వరుడు, అమ్మవారు మహాకాళి, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాలభైరవుని అవతారానికి ప్రధాన కారణం ధర్మాన్ని కాపాడడం, అహంకారాన్ని నాశనం చేయడం. ఇది శక్తి ప్రదర్శన కాదు, ఇది ఒక సందేశం. ఇక కాలభైరవునికి వాహనంగా సునకం అనగా ఒక కుక్క ఉండడానికి కారణం తెలుసుకుందాం. చాణక్య నీతిలో కుక్క గురించి 6 గుణాలను చెప్పారు. అవి ఏంటి అంటే బహుఆసి, స్వల్ప సంతుష్ట. బహుఆసి అంటే దొరికితే కడుపు నిండా తింటుందట. స్వల్ప సంతుష్ట అంటే ఏమీ లేకపోతే ఉన్నదానితో సర్దుకుంటుంది. సునిద్రో లఘుచేతన, అవకాశం ఉంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. లఘుచేతన అంటే చిన్న అలికడైనా కూడా వెంటనే లేస్తుంది. ప్రభుభక్తశ్చ శూరశ్చ, యజమాని అంటే అమితమైన ప్రేమ విశ్వాసం కలిగి ఉంటుందట. శూరశ్చ ఎంతో బలం కలిగి ధైర్యంగా ఉంటుంది. ఎవరిని ఆక్షేపించకూడదు అని చెప్పడానికే మన దేవతలు అన్ని జంతువులను వాహనాలుగా చేసుకున్నారు. మన హిందూ ధర్మంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉంటుంది. శివునికి నంది, అమ్మవారికి సింహం, ఇంద్రునికి ఏనుగు, అగ్నిదేవునికి గొర్రె, యమధర్మరాజుకు దున్నపోతు, నిరుతికి గుర్రం, వరుణునికి ముసలి, వాయుదేవునికి లేడి, కుబేరునికి మనిషి, కుమారస్వామికి నెమలి, వినాయకునికి ఎలుక. యావత్తు జంతుజాతిని కూడా వాహనాలుగా చేసుకున్న దైవాలు కలిగిన ధర్మం మనది. అన్ని జంతువులు కూడా భగవత్ స్వరూపాలే అని మన హిందూ ధర్మం చెప్తుంది. ఇక కాలభైరవుడు అంటే క్రోధ భావంలో ఉంటారు అంటారు. ఒక దైవాన్ని మనం ఉపాసించే తత్వంలో తప్పు ఉంటుంది, కానీ దైవంలో తప్పు ఉండదు. తాత్విక సాధన, తాత్విక చింతన అనే పద్ధతిని మనందరం అలవాటు చేసుకోవాలి. చివరగా శంకరాచార్యులు విరచితమైనటువంటి కాలభైరవ అష్టకం చదివితే ఎటువంటి భయాలు కూడా కలగవు.
అకాల మృత్యువు మరియు రోగాల నుండి బయటపడేలా చేస్తారు. అలాగే మనకు కలిగిన దుఃఖాలను, భయాలను పోగొడతాడు. శ్రీ కాలభైరవాయ నమః. జై భారత్, జై హింద్.